హైదరాబాద్లో ఐపీఎల్ తరహాలో క్రికెట్ సందడి మొదలు కానుంది. యువ ప్రతిభను వెలికితీయడంతో పాటు తెలంగాణ క్రికెట్కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. జట్ల ఎంపిక, ప్లేయర్ల వేలం ఇప్పటికే పూర్తి కాగా ప్రాక్టీస్ సెషన్లతో క్రికెట్ హవా కనిపిస్తోంది. అన్ని ఫ్రాంచైజీలు టైటిల్ గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఐపీఎల్ తరహాలో హైదరాబాద్లో మరొక గ్రాండ్ క్రికెటింగ్ లీగ్ ప్రారంభం కాబోతుంది. హెచ్సీఏ తలపెట్టినటువంటి టీజీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కాతుండగా ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీ ఓనర్లు వాళ్ళ ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మొదటి ఇనాగరల్ కప్ని గెలుచుకునేందుకు అన్ని జట్లు కూడా తీవ్రంగా సాధన చేస్తున్నాయి. ఈ లీగ్ సంబంధించినటువంటి విషయాలు ఏంటి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ తరహాలో రూపొందించిన టోర్నీలో యువ ఆటగాళ్లు ప్రతిభను నిరూపించుకోనున్నారు. ఇప్పటికే ఆటగాళ్ల వేలం పూర్తి కాగా అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్లు మొదలుపెట్టాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్ తో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ పర్యవేక్షణలో మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. లీగ్ కు మరింత క్రేజ్ తెచ్చేందుకు టీజీ20 నిర్వాహకులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆకట్టుకుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసిస్ జట్లు ఇప్పటికే నగరంలోని పలు మైదానాల్లో సాధన చేస్తున్నాయి. టోర్నీలో కీలక జట్లైన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ యాజమాన్యం ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఆటగాళ్లకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తోంది. హెడ్ కోచ్ అనిరుద్ పర్యవేక్షణలో ఆటగాళ్లందరూ ఉప్పల్ స్టేడియంలో కఠోర సాధన చేస్తున్నారు. టీజీ20 లీగ్ నిర్వహణ మంచి పరిణామమని, యువసత్తా బయటకొస్తుందని జట్టులోని క్రీడాకారులు చెప్తున్నారు. హైదరాబాద్ జట్టుకు టైటిల్ అందించేందుకు 100% కృషి చేస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసినటువంటి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ గా నామకరణం చేసింది. ఈ జట్టులో ఆటం పట్ల, ముఖ్యంగా హైదరాబాద్ తరఫున ఆటం పట్ల ఆటగాళ్లు ఏమనుకుంటున్నారో వారి మాటలోనే విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీ20 అనేది ఫస్ట్ టైం జరుగుతుంది. ముందు కూడా అనుకోలేదు ఇట్లా టీజీ20 అవుతుందని. సో ఈ ఫస్ట్ టైంలో చాలా మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది అందరి ప్లేయర్స్కి, యంగ్స్టర్స్కి. మంచి ఆపర్చునిటీ ఇట్లా ముస్తాక్ అలీ ఇంకా ఐపీఎల్ పైన ఇంకా దొరకడానికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది మాకు. చాలా అందరూ స్టాఫ్ అందరూ చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. మాకు మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది. మాది అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇండియా అండర్-19 వస్తుందని. అనుకోకుండా కాల్ వచ్చేసింది. టీంలో ప్రతి ఒక్క టీంలో 4 మెంబర్స్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ. లైక్ ఇలాంటి టోర్నమెంట్లు ఇలాగనే నెక్స్ట్ ఇయర్ కూడా కావాలని కోరుకుంటున్నాను. సపోర్టింగ్ స్టాఫ్ చాలా బాగుంది, మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అనీస్ సార్, నవీన్ సార్, ఆల్ఫీ సార్, ముజీద్ సార్ అందరూ మాకు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఇలాంటి మంచి ఫ్రాంచైజ్ టీంలో ఆడడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. తప్పకుండా ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే హైదరాబాద్లో చాలా టైం నుంచి ఎవరికి ఆపర్చునిటీస్ రాలేవు. ఈ టోర్నమెంట్తోనే నాకు తెలిసి చాలా మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే టాలెంట్ అనేది దాచుకోదు. టోర్నమెంట్లో బాగా ఆడితే చాలా మంది చూస్తారు, సెలెక్ట్ కూడా అవ్వచ్చు ఇంకా ముందు పెద్ద పెద్ద టోర్నమెంట్స్లో కూడా. తప్పకుండా 100% ఇస్తాం ఈ టీంకి ఛాంపియన్స్గా ఉండాలని. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 11 లక్షలకు దక్కించుకున్న అభిరథ్ రెడ్డిని సారథిగా నియమించింది. హైదరాబాద్ జట్టు మిగతా జట్ల కంటే బలంగా ఉందని, పేరుకు తగ్గట్టుగానే ఛాంపియన్స్ గా నిలుస్తామని కెప్టెన్ అభిరథ్ రెడ్డి తెలిపారు. యువ ఆటగాళ్లతో హైదరాబాద్ జట్టు దృఢంగా ఉందని హెడ్ కోచ్ అనిరుద్ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు కోచ్ గా ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ బేసికలీ మ్యాచెస్ లైవ్ ఉంటాయి. సో ఐపీఎల్కి స్కౌట్స్ కూడా చూస్తుంటారు అండ్ కొత్త కొత్త టాలెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎంతకైనా ఒక టీం, ఒక ఫ్రాంచైజ్కి క్యాప్టెన్ చేయడం ప్రౌడ్ ఫీలింగే. అందరూ అదే ఫస్ట్ 1-2 days జెల్ కావడానికి టైం పడింది. ఇప్పుడు అందరూ బాగా కలిసిమెలిసి ఫుల్ జెల్ అవుతూ ఉన్నారు. ప్రాక్టీస్ అయితే చాలా బాగుంటుంది. వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు విన్. హోప్ఫుల్లీ కప్ గెలుస్తాం. It's a very, very proud thing to represent Hyderabad champions. Not just me, I think all the boys as well feel that pride in representing Hyderabad, and they are very eager to do their best in the upcoming tournament. Practice is going on well. As of now, whatever sessions we had, open net sessions at Next Gen, as well as here we had a fielding session under lights,
fielding session as well as in next gen under lights. We are playing a match tomorrow. So our preparation, what we have planned for a week, it's going well. Apart from some days it's raining, so we are missing a couple of sessions, but practice is going on well so far. క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకునేలా టోర్నీ నిర్వహణకు హెచ్సీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లని మధ్యాహ్నం 2:15 రాత్రి 7:15 షెడ్యూల్ చేశారు. తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్తో ఖమ్మం ఏసెస్ తలపడనుంది. ఈ నెల 23న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ పాలమూరు స్ట్రైకర్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది.